దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క సన్నిధికి చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీకు ఈ నామములో వందనాలు. ప్రతి బుధవారము శనివారము ఇక్కడ ఆరాధన జరుగుతుంది. రాత్రి వేళ ఉపవాస కోడికలు. ఈ ఉపవాస ప్రార్థనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రతి నెల 2వ వారంలో బుధవారం నుండి శనివారం వరకు నియామక దినములుగా ఉపవసించి ప్రార్థన చేసుకున్నాం. 2వ ఆదివారం నాటి ఈ దినం ముందు ఆయన శరీరమును రక్తమును తీసుకునేటువంటి ఒక నియమములో కొనసాగిపోవటానికి దేవుడు సహాయమును దయచేస్తున్నారు. తదనంతరము మిగిలిన దినాల్లో ప్రభు ప్రియులు వారి కుటుంబాల్లో ప్రభు వారికి చేసిన మేలును బట్టు, ఆశీర్వాదాన్ని బట్టు, అవసరతను బట్టు కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ రీతిగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ పరిచర్య అంతటికీ ప్రభువారు తోడుగా ఉంటున్నారు. సంవత్సరాంతంలోకి వచ్చాం. ఈ సంవత్సరాంతంలో దేవుని ప్రియులైనటువంటి మనం, సంఘ బిడ్డలైనటువంటి మనం ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాపాడాలి అని, భద్రపరచాలి అని, తన కృపలో మనకు తోడుగండి నడిపించాలి అని మనం దేవుడిని అడుగుదాం. ప్రభువా రీతిగా ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని లేక వాగ్దానాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తారుగా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అయితే భయం నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో అంగీకరించి దేవుడు దయచేస్తారు కాక. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతులైన మా తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి మేము నీ వాక్యాలు వినేందుకు నీ ఎదుగుతున్నామయ్యా. మాతో నీ వాక్కులు మాత్రమే, నీ సత్యాలు మాత్రమే మాకు బోధింపు చేయండి. సమయోచితమైనటువంటి ఉపమానాలు, సజీవ సాక్ష్యాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తుతులు చెల్లిస్తూ, శారీరకమైన బడలికకు అలసటకు ఓ ప్రభువా నీ మాత్రం తావులేకుండా, నిద్రకు తావులేకుండా మమ్మల్ని భద్రపరిచి నీ మాటలు వినిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా దేవా. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ దినమందు చేరి వచ్చిన ప్రభు ప్రియులకు యేసువారి నామములో వందనాలు తెలియజేస్తున్నాం. గత 2 వారములు ఇదే అధ్యాయము ఇదే వచనాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. మొదటి ఆదివారం నాడు, అంతకుముందు ఆదివారం నాడు పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గడిచిన ఆదివారం, అదే ఈ నెలకు మొదటి ఆదివారము, ఆ తరువాత సమాధానకరమైనదని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దైవిక జ్ఞానమును మనము సంపాదించుకుంటూ ఉంటే అది ఆత్మ సంబంధమైన జ్ఞానం, వాక్య సంబంధమైనటువంటి జ్ఞానం, ప్రార్థన రెండంతుల ప్రార్థనా శక్తిని పొందుకున్నటువంటి జ్ఞానం. ఓ ప్రభునందుకులైనా చాలా సంవత్సరాల క్రితం నా మిత్రుడు, నాతో పాటు చదువుకున్న మిత్రుని గురించి ప్రభు చెప్పాడు, కృపారావు నీ మిత్రుడు నా దగ్గర నుండి ప్రార్థనా కృపను పొందుకున్నాడు అని ప్రభువారు సెలవిచ్చారు దర్శనం. అది నేను చూచాను. ఈ మధ్య బహుశా అక్టోబర్ నెలలో అనుకుంటాను, ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు తెలిసిన దైవజనులందరి కొరకు క్రమంగా కాదు, జ్ఞాపకం వచ్చినప్పుడు వారు నన్ను బహుగా ప్రేమించి ప్రార్థన చేస్తుంటారు. ఒక దైవజను కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటాను, సంఘంలో కూడా ప్రార్థన చేస్తుంటాను. ఆయన ఆత్మీయ కృపను సంపాదించుకున్నాను అని చెప్పి ప్రభువారు దర్శనంలో దేవుడు తెలియచేశారు. ఒక మంచి క్రైస్తవ
సేవా సంస్థలో పనిచేస్తున్నాడు ఆ దాసుడు. ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామంలో 20 మంది ఉన్న సంఘాన్ని, లేకుంటే 50 మంది ఉన్న సంఘాన్ని 200 సంఘంగా దేవుడు పరిచయం దీవించాడు. ఈ దైవజనుడు ఈ 200 ఇక్కడ ఉండి మరి ఒక చోటుకి వెళ్ళి పరిచర్యను ప్రారంభించి చేయలేకపోతున్నాడని చెప్పి ఆ సేవా సంస్థ వారు ఒక సువార్థికుని బైబిల్ ట్రైనింగ్ అయ్యి పరిచర్లో నమ్మకం కొనుక్కుంటాయని అక్కడ ఎవాంజలిస్టుగా సువార్థికునిగా పంపించారు. ఆయన సువార్థికునిగా ఉంటూ ప్రతి నెల మొదటి ఆదివారం ఆత్మీయ సంఘానికి సంఘ ప్రియులతో కూడా వచ్చి ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకునేటువంటి ఒక నియమాన్ని, ఆ కృపను ఆ ప్రియులకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనుకోని రీతిగా మరి ఒక చోటుకు మా పోలింగ్ దగ్గరలో ఒక గ్రామానికి నడిపించారు. అప్పుడు మేము మూసివీడు వెళుతూ అటు ఇటు వెళుతూ ఒక ఆలయం ఉండేది రోడ్డు ప్రక్కన శాంతం పాతుపడి బూజు పట్టి ఉండేది. అక్కడికి మార్చారు. ఈ దేవుని బిడ్డకు లేకుంటే ఈ పరిచారకునికి సావుకునికి దేవుడిచ్చిన కృప ఏమో తెలియదు, కానీ అంత క్యాంపస్ అంతా బాగు చేసి బూజు పట్టిన మందిరాన్ని దులిపి ప్రార్థన చేసుకుని సంఘం ఒక ఇల్లు తిరిగి, లేకపోతే ప్రార్థనలు ఉండగా ఒక్కొక్కరు చెప్పారు కదా. నన్ను అన్నయ్య అనేటువంటి స్వతంత్రత ఉంది. అన్నా మొదటి ఆదివారం నాడు వచ్చింది ఎంతమందో తెలుసా? 10 మంది. రెండో ఆదివారం ఎంతమంది వచ్చారట? మాట్లాడండి. మీరు చాలా మంది వచ్చారు కదా. మొదటి ఆదివారం 10 మంది వచ్చారట. 10 మందినా అనుకో, ఎందుకంటే 200 మందిని చూసిన బిడ్డ కదా. రీతిగా ఉన్న కుటుంబం కొరకు ఈ 5గురిని, ఈ 10 మందిని వచ్చినప్పుడు బుధవారం శనివారం వచ్చినప్పుడు వారితో మాట్లాడి ప్రేరేపించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రభునందుకులారా ఒక 75 మంది పట్టే మందిరం ఒక సంవత్సర కాలంలో నిండిపోయింది. ఆ తర్వాత ప్రార్థన చేసి ఆ మందిరాన్ని పడేసి ఇప్పుడు తేలిక ఒక 150 మంది పట్టే మందిరాన్ని నిర్మాణం చేశాడు. హల్లెలూయా. ఈ మందిరం కంటే పెద్దది. దేవుడు కృపామయుడు. ప్రభునందు పిల్లలారా, దేవుడు తన ఆత్మ సంబంధమైన కృపను చూపించేవాడు. నవంబర్ నెల ఆఖరి ఆదివారం నాడు దేవుడు ఇచ్చే జ్ఞానము పవిత్రమైనదని, మొదటి ఆదివారం నాడు సమాధానకరమైనదని దేవుని వాక్కులు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇదే వచనంలో ముగింపులోకి మనం వచ్చేసాము. ముగించాలని ఆశపడుతున్నాను అంటాడు కదా. మృదుమైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొన్నది. ఇంకొక మంచి మాట ఈరోజే 1-2 సార్లు ఈ మాటను నేను చదువుకున్నాను. పక్షపాతమైనను వేషధారణను లేనిదియునై. పక్షపాతం లేదట, వేషధారణ లేదట. నేను ఈ రీతిగా ఉండగలుగుతున్నానా? మా ఇల్లు ఈ రీతిగా ఉంటుందా అని నేను ప్రశ్న వేసుకున్నాను. దేవుని బిడ్డలారా, సంతానమా, మీరు ఏ పన్నా చేయవచ్చు కాక పక్షపాతము వేషధారణను మన యాత్రలో లేకుండా ఉంటే ప్రభునందు పిల్లారా అది మేలు మనకు. ఎందుకంటే దేవుడు పవిత్రమైనటువంటి వాడు. దేవుని యొక్క జ్ఞానము సమాధానకరమైనటువంటి. దేవుని యొక్క జ్ఞానము ప్రేమ మృదువైనటువంటిది. ఈ మృదువైన ఈ జ్ఞానము సులభముగా లోబడినది. దేవుని వాక్యంలో ఈ మాటను చదువుకుని కొంచెం సేపు ఆలోచన చేస్తూ ప్రభువారి దగ్గరకు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఏమయ్యారంటే ఈమె పాపము చేస్తుండగా పట్టబడింది. మన మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞ ఉంది. మరి నీవేం చెబుతావు అని ప్రశ్నిస్తే, ప్రభునందులారా, మన రక్షకుడు ప్రియప్రభుని యేసుక్రీస్తు వారు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. త్వరలో సులువునెక్కి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పవలసిన ఈ పరమరక్షకుడు ఉన్నాడు కదా. మౌనముగా వీరి మాటలు కేకలు అన్ని విని, మీలో మొదట పాపం లేని వారు ఎవరో మొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. ఆయన నేల మీద ఉరంగి ఏదో రాసుకుంటున్నాడట.
ప్రభువారి వాక్యంలో ఉంది. నేల మీద తల వంచి ఏవో రాసుకుంటున్నాడు. ఒక్కొక్కరి యొక్క ఆత్మ గద్దించి, హృదయాంతరంగము గద్దించి, తన తలంపులు గద్దించి, అడుగులో, మాటలో, క్రియలో, చూపులో గద్దించి తమ చేతిలో ఉన్న రాళ్లను కింద పడవేసి ప్రభువునందుకులారా వెళ్ళిపోయారట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా, ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా? లేదు స్వామి, నేను కూడా నీకు ఏ దోషమును ఏ శిక్షను లేదు, ఇక నువ్వు పాపము చేయవు. ఈయన జ్ఞానము, ఈ మహోన్నతుని యొక్క మాట మృదువైనదట. అంత మాత్రమే కాదు, సులభముగా లోబడినది. ఓ ప్రభునందుకున్న ఒక దీన దాసురాలి దయను కనికరము కలిగి శిక్ష వేయకుండా శిక్షను తప్పించిన దేవుడు. మరి నూతన సంవత్సరానికి మనం వెళుతున్నామంటే ఈ మహోన్నతుడు తన కృప చొప్పున మనను భద్రపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఒక్కసారి తండ్రి, నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపచేసే దేవుడు నీవే. అయితే మా జీవన యాత్రలో, మా కుటుంబంలో, మా అడుగులో మీరు మాకు తోడుకున్న మాట నిజమే. అయితే నీ యొక్క పర సంబంధమైనటువంటి దైవిక జ్ఞానము, కృపను, ఆశీర్వాదము సంపాదించుకుని నీ కృపలో ఫలించడి కొమ్మగా, లేకుంటే మంచి ద్రాక్షావల్లిగా జీవించుటకు మాకు నేర్పించాయి అని చెప్పి అడిగినప్పుడు ఆయన మనకు బోధించేవాడు, నేర్పించేటువంటి వాడు, తన సమాధానకరమైన మార్గంలో నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మృదువైనది, సులభముగా లోపడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది. కనికరం ఒకటి ఉందట, కనికరం ఉందట, దయ ఉందట ప్రభునందుకులారా. దేవుని వాక్యంలో మనం చూస్తే లాజరును సమాధిలో ఉంచారు, 3 దినములు అయిపోయింది. అక్కడ దేవుని వాక్యం ఉంటుంది, ఆయన కన్నీరు విడిచెను అని వాక్యం ఉంది. మనము కూడా మన జీవన యాత్రలో కన్నీటితోనూ వేదనతోనూ ప్రార్థించు వారముగా అయితే ఈ సంవత్సరాంతంలో దేవుడు మన ఎడల తన కృపను చూపించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధానైన కూడా లేకుండా సంఘములోను ఇంటిలోను ప్రభునందుకులారా దేవుని కృపలో వర్ధిల్లేటువంటి వారుగా మనం ఉంటే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం. దేవుని వాక్యం మనం చూస్తాం. వాడైన సమయలు మానవుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాడు అని ఎదిగాడు అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ కుమారుడు, ఆ తల్లి చాలా కాలం సంతానం లేకపోతే ప్రభువారు నమ్ముకున్న తర్వాత, రక్షణ సంపాదించుకున్న తర్వాత ఈ కుమారుడు పుట్టాడట. ఈ కుమారుడు కూడా బాల్యం నుండి ప్రభు కృపలో వృద్ధి ఉండొచ్చు, మంచిది. కానీ తను యవన స్థితిలోకి వచ్చేసరికి దైవరక్షణ సంపాదించుకుని ప్రార్థన చేసుకుని దేవుని కృపలో వృద్ధిలుతూ దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుని అనేకులకు మాదిరికరంగా జీవించాడు. అందుకు తన రక్త సంబంధికులు అందరూ తను పిలిచిన పిలిపేమంటే, అయ్యా యేసు, అమ్మ బాగుందారా, నాన్న బాగుందారా? ఆ మాటకి, ఆ పిలుపు కదిలిపోయా, ఆశ్చర్యపోయా. మేమిద్దరం కలిసి ఒక తోటకి వెళుతున్నాం. చేరి వచ్చిన మేము వెళుతూ దారిలో ఒక గ్రామంలో ఆగాం. బంధువు దగ్గరికి వెళ్తే వచ్చిన బంధువులు అందరూ కూడా, అయ్యా యేసు, అమ్మ బాగుందా, నాన్న బాగున్నాడా? ఏంటో నాకు ఆ కొత్తగా అనిపించింది. ఆ తర్వాత మరలా నా స్కూటర్ ఎక్కిన తర్వాత చెప్పాడు, అన్నాయ్ మరి ఏ ప్రభువుని కలిగి ఉన్నానని, అమ్మ ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను పుట్టానని, నేను ప్రభువుని కలిగి ఉన్నానని బంధువులందరూ నన్నే అయ్యా యేసు అని పిలుస్తాను. ఎంత మంచి సాక్ష్యమో, ఎంత మంచి సాక్ష్యమో. దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం ఏమిటో, మన యొక్క యాత్ర ఏమిటో, మన యొక్క ప్రతిఫల జీవితం ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకుని
ఇదిగోండి, ఈ యొక్క జ్ఞానము మృదువైనది, సులభముగా ఉన్నది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతము కానీ వేషధారణ కూడా లేకుండా ఉండేటది దైవిక జ్ఞానం. ఈ దైవిక జ్ఞానము స్వతంత్రించుకున్న వారమై దేవుని యొక్క సంఘములోను, సమాజంలోను, దేవుని కృపలోను వర్ధిల్లే వారముగా అంటే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఉంది. మనం విడిచి వచ్చినటువంటి దాని జోలికి వెళ్ళకుండాకు దేవుడు మనకు సహాయం చేయడానికి ప్రార్థించుకునే వారం ఉన్నాం, అడిగే వారం ఉన్నాం, ఆ దైవిక జ్ఞానం చేత నింపబడే వారం ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పి ఉంటాను, నేను విజయవాడలో ఒక మంచి సేవకుల సదస్సు ఏర్పాటు చేయబడింది కృష్ణా జిల్లా మొత్తానికి. దానికి నేను కూడా వెళ్ళడానికి ప్రభువారు నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చెప్పుండొచ్చు కాక. ఆరాధ్యమూర్తి గారు, వారు ఇప్పుడు ప్రభు సన్నిధానంలో ఉన్నారు. వారు హైందవులు, వారి గుంటూరు జిల్లా. వారి తల్లి నిత్యము మడిలో ఉండి పూజ పురస్కారాలు ఏవేవో చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే భోజనం కానీ టీ కానీ టిఫిన్ కానీ పెట్టేదట. ఇటువంటి ఈయనకు హెన్రీ పెట్కర్ అనేటువంటి ఒక దైవభక్తుడు కెనడా దేశం నుండి దేవుని సేవా పిలుపు మేరకు భారతదేశానికి వచ్చి పరిచయం చేస్తూ, కరపత్రాలు పంచుతూ, నూతన నిబంధన గ్రంథాలు పంచుతూ ఉండగా, ఈ నూతన నిబంధన గ్రంథాన్ని మూర్తి గారికి ఇచ్చేటప్పటికీ ప్రభుత్వోద్యోగంలో ఉన్నారు, మంచి ప్రభుత్వ ఉద్యోగంలో. ఈ నూతన నిబంధన ఈ దైవభక్తుడు ఈ మూర్తి గారు ఎందుకు చదివారంటే తప్పులు పట్టుకుని ఆ దైవజనులతో వాదించడానికి. అయితే ఈ భక్తుడు, ఈ దాసుడు దేవుని వాక్యము చదువుతుండగా ఈయనలో పొరపాట్లు ఎత్తి చూపించాలి, రక్షణ సంపాదించుకున్నాడు, దేవుడు మాట్లాడాడు. తదనంతర కాలంలో దేవుని సేవకు పిలువబడ్డాడు, దేవుని సేవ ఘనంగా చేస్తున్నాడు. అయితే ఈ కృష్ణా జిల్లా మొత్తం దైవజనుల సదస్సు జరిగిందని చెప్పారు కదా. ఈయన కంటే ముందు, ఈ దైవభక్తుల కంటే ముందు ఒక దైవభక్తులు నిలబడి రామాయణం, భారతం, వేదాలు, ఉపనిషత్తుల్లో నుండి ఏవేవో శ్లోకాలు చదివి శుభాలు చెప్పి కూర్చున్నారు. తదనంతరం అసలు ప్రసంగంలోనికి దైవభక్తుడు ఎక్కిన తర్వాత, నిలబడిన తర్వాత అప్పుడు చెప్పాడు. ఈ రీతిగా భక్తులు చెప్తుంటే నాకు ఓహో ఫలానా ఉపనిషత్తులో, ఫలానా స్కంధంలో, ఫలానా పేజీలో ఇవి ఉందా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మర్చిపోయాను. నేను కూడా నా పరిచర్య ప్రారంభ దినాల్లో గ్రామాలకు వెళితే గ్రామాల్లో ఈ వేదాలు వీటన్నిటిని కూడా ఎత్తి వాక్యమును చెబుతుండేటువంటి వాడు. ఒకరోజు నా ఆత్మీయ తండ్రి మూర్తి అని పిలిచారట. ఏమన్నాయనంటే కూర్చోబెట్టుకుని, నీలో ఉన్న నీ హైందవత్వం ఇంకా పోల, నీవు మారు మనసు పొందలేదు అని అన్నాడట. అదే ఏమయ్యా ఏంటంటే సామాన్య మానవునికి కావలసిన సువార్త, రక్షణ వార్త, సమాధాన వార్త ఈ జీవగ్రంథంలో చాలా ఉంది. నీవు విడిచి వచ్చిన వాటిని ఎత్తి చూపించాల్సినంత అవసరం లేదు అని చెప్పారట. ప్రభునందుక అప్పుడు ఈ దాసుడు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాడు. నాయన, ఇదిగో నేను విడిచి వచ్చిన ఇది నాకు జ్ఞాపకం రాకూడదు, మళ్ళా నేను ఈ పని చేయకూడదు, ఇవి ఎత్తకూడదయ్యా అని ప్రార్థన చేస్తే అవి మర్చిపోవటానికి దేవుడు సహాయం చేశాడట. భక్తులు చెప్పాడు కదా. ఈ రీతిగా దైవభక్తులు చెబుతుంటే ఫలానా పేజీలు ఇది ఉందా, ఫలానా వేదం ఇది ఉందా అనుకుంటుంటాను. నేను మర్చిపోయాను. అవును, దేవుని వాక్యంలోనే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడమని దేవుని వాక్యంలో పౌలు భక్తుడు సెలవిచ్చారు. అవును, ఈ పౌలు భక్తుడు శ్రమను అనిపించిన మాట నిజమే, కొరడా దెబ్బలు పొందిన మాట నిజమే, చెరసాల్లో ఉంచబడిన మాట నిజమే, వెలివేయబడిన మాట నిజమే, గ్రామం బయటకు ఏడవబడినటువంటి మాట నిజమే. అయితే మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమకు, ప్రతి వేదనకు ఈయన దేవుని వైపు చూచి గురి ఎద్దుకు పరిగిన వాడుగా ఉన్నాడు. అయ్యా, సంవత్సరాంతంలోకి వచ్చాం. ఈ సంవత్సరాంతంలో
ఒక వాగ్దానం, ఒక వాక్కు ఏదైనా తీసుకుంటే మేలు కదా. ఇటువంటి సమయాల్లో నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, ఏమండి మీ సంఘంలో 30వ తారీఖున ప్రార్థనకు వస్తామండి, చర్చికి వాగ్దానం కార్డు ఇస్తారా? మరలా దేవుడు ప్రసాదం ఎప్పుడు పెడతారండి? ఏంటంట మా పోలికలో చాలా మంది ఉన్నారు, జనవరి 1వ తారీఖు ఈ దేవుడి ప్రసాదం కోసం మాత్రమే గుడికి వస్తారు. మిగిలిన రోజులో ఎందుకంట? సంవత్సరం మొట్టమొదటి రోజు దేవుడి గుడిలో దేవుడి ప్రసాదం తినేస్తే సంవత్సరం అంతా దీవులేనట. ఒకవేళ విశ్వాసంగా ఉన్నటువంటి మనం, ప్రార్థన చేసేటువంటి మనం, దేవుని కృపలో వృద్ధులేటువంటి మనం, పైనుండి వచ్చేటువంటి ఈ పవిత్రమైన సమాధానకరమైన మృదువైనది సులభముగా లోబడేది కనికరముతో మంచి గుణముతో నిండుకున్నట్టు ఈ దైవిక జ్ఞానమును సంపాదించుకోకుండా క్రిస్మస్ పండుగకి జనవరి పండుగకి వచ్చి మాటలని, ఏ మాటలవి? కృపార మాటలు కాదు, ఎసే మాటలని వెళ్ళిపోతే దీవుని దొరుకుద్దా? అబ్బే దొరకదు. ఇంకొక మాట మీ అందరి అనుమతితో నేను మనవి చేస్తానే, ఇది మనవి మాత్రమే. తండ్రులు, తమ్ముళ్ళు, తల్లులు, సోదరులు కొంతమంది వస్తారు, అప్పుడు వందనాలు ఉండదు, ఆమె తర్వాత వందనాలు ఉండదు, ఇంకేమీ లేదు. నేను చాలా మందిని అడిగాను, అమ్మా ఏంటి బాగాలేదా? అయ్యా బాగాలేదండి. బాగుందండి బాగున్నామండి. మేము ఎత్తిన దించిన తల ఎత్తాల్సిన అవసరంలా, ప్రక్కవారికి వందనాలు చెప్పాల్సిన అవసరంలా. ప్రభునందుకు నేను చెప్పాను, ఒక పర్యాయం ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనాపూర్వక ఒక మాట చెప్పాను. ప్రభువారి శరీరమును రక్తమును తీసుకున్న తర్వాత చాలా మందిని గమనిస్తున్నాను, వందనాలు ఇట్లా పెట్టుకుని నిలబడితే ఎదురుకున్న సిస్టరో మదరో వచ్చి వందనాలు అని చెప్పాలి, పక్కన బ్రదరో తండ్రో వచ్చి వందనాలు చెప్పాలి. వీళ్ళు అక్కడి నుంచి కదలలే. ఇది మృదువైనదేనా? క్షేమకరమైనదేనా మన యాత్ర? ప్రభునందుకులారా సులభంగా లోబడేదిగా యాత్ర? దేవుని ప్రియ సంతానమా, ఈ దైవిక జ్ఞానము పవిత్రమైనది, మృదువైనది, కనికరము గలది, మంచి ఫలములతో నిండుకొనది. ఆదిమ సంఘమును అనేక పర్యాయములు చదివినటువంటి దేవుని వాక్యము జ్ఞాపకంలోనికి దేవుడు చేస్తున్నాడు. ఓ ప్రభునందుకులారా, అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మొదటి నుండి 5 వచనాలు చదువుకున్నట్లయితే ఆదిమ సంఘములో ప్రభునందుకులారా వృద్ధులను, విధవరాండ్రును, పేదలను సరిగా కనికరించడం లేదని చెప్పి ఒక సనుగుడు వచ్చింది, గొణుగుడు వచ్చింది. పేతురు భక్తుడు అన్నాడు, వాక్యము చెప్పడం, ప్రార్థన చేయటం మానుకొని వృత్తిని పంచడం, పలహారం పంచడం, లేకుంటే మేము ఇవ్వటం అది యుక్తం కాదు. దేవుని వాక్యం అక్కడ ఉంది, మీరు ప్రార్థనతోనూ ఆత్మతోనూ నిండుకొని ఉన్నవారు. ఇంకేదో ఒక మాట ఉంది అక్కడ, నేను తప్పించాను. ఏముందంట? జ్ఞానమట. ఇక్కడ ఏముందంటే పైనుండి వచ్చు జ్ఞానము అని ఉంది. ఆత్మతోనూ, ఓ ప్రభునందుకుల జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ ఓ నిండుకొని సంగమ చేత మంచి పేరు పొందిన వారట. పరిశుద్ధ దేవుని బిడ్డలారా, పరిచయం చేసేవారులారా, మీరు బాప్తిస్మము తీసుకున్న విధానాన్ని బట్టి, రక్షణ వాగ్దానం సంపాదించుకుని బాప్తిస్మము తీసుకున్న విధానం బట్టి పరిచయం చేసే ఒక ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చి ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే పంచుటలో తేడా లేకోకుండా జాగరూకులంగా ఉన్నాం. వందనాలు చెబుతంలో తేడా లేకుండా సరిగా వందనాలు చెబుతాం. పలకరించుటలో తేడా లేకోకుండా ఓ ప్రభునందు సంతోషముతో పలికే వారంగా ఉన్నాం. దేవుని కృపలో జీవింపభక్తులుగా మనం ఉంటున్నాం. ఈ దేవుని వాక్యంలో 7 భక్తులు సంఘము నియమం చేసుకుంది. ఈ 7 దేవుని చేత ఏర్పరచబడినవా, సంఘము చేత ఏర్పరచబడినటువంటి వా. ఓ ప్రభునందు ఆత్మతోను జ్ఞానముతోను, అంటే ఆత్మ ఏ రీతిగా సంపాదించుకుని ఉంటారంటే వారు దేవుని సంఘములో
దేవుని పాదపీఠ మీదట నమ్మకముగా నియమం ప్రకారం ఉన్న విధానాన్ని బట్టి, ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి, దేవుని కృపలో వర్ధిల్లిన విధానాన్ని బట్టి ఆత్మాభిషేకము సంపాదించుకున్నారు. ఆత్మాభిషేకము సంపాదించుకున్న విధానాన్ని బట్టి జ్ఞానమును సంపాదించుకున్నారు. ఈ జ్ఞానము దైవిక జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఈ ప్రియ శిష్యులైన వారికి దేవాక్యం ఉన్నది ఏమంటే, భూలోకమును తలక్రిందులు చేయవారు వచ్చి ఉన్నారని వాక్యం ఉంది. ఎవరట వారు? భూలోకమును తలక్రిందులు చేసేవారు. అవును, మనం ప్రార్థన చేస్తే ప్రభు కృపలో నమ్మకముగా వృద్ధిలిన వారముగా, వృద్ధిలుచున్న వారముగా, భవిష్యత్తు కొరకే, ఈ జీవనయాత్ర కొరకే, భవిష్యత్తు జీవనయాత్ర కొరకే నమ్మకముగా జీవించిన వారమైతే మన దేవుని కృపలో మనం గుర్తించి అభిషేకించి నిత్య దీవును ప్రసాదించేవాడుగా, తన కృపావరమును ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. దేవుని కృపను సంపాదించుకోవడానికి పెద్ద డిగ్రీ అవసరం లేదు, పెద్ద చదువు అవసరం లేదు. యేసయ్య శిష్యుల గురించి ఉంది, వారు చేపలు పట్టు వృత్తి గలవారు. వారి వృత్తి అది, వారి జీవనయాత్ర అది. ఈ లోకంలో కూడా మనము మన జీవనయాత్రలు రకరకాలైన పనులు చేసుకుంటున్నాం, రకరకాలైన యాత్రలు మనకున్నాయి. ఈ యాత్రలో జీవితం కొరకు, సమృద్ధి జీవితం కొరకు, ఆశీర్వాద జీవితం కొరకు, విడుదల జీవితం కొరకు, ఈ విడుదలతో ముందుకు సాగిపోవడానికి దేవుని వైపు మనము ప్రభునందుకున్నారా, దేవుని ప్రియులుగా మనము దేవుని స్థితిలో మనము సాగి వెళ్ళేవారు. ఆయన దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 6వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి మీ తండ్రి మన తండ్రి కనికరము గలవాడైనట్లు మీరు కూడా, మనము కూడా కనికరము గలవారంగా ఉండాలి. తీర్పు తీర్చవద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపవద్దు, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మనం క్షమించబడతాము. ఇవ్వండి, అప్పుడు మీకు ఇయ్యబడును. కుదించి దిగజారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతను కొలుతురో ఆ కొలతలతోనే మీకు మరలా కొలవబడునని చెప్పబడింది. దేవుని స్తోత్రం. ప్రభువు వారు చెప్పిన మాట దేవుని యొక్క సన్నిధిలో అంటారు కదా. ఈ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను సెలవిస్తూ ఒక వచనంలో అంటాడు, తన శిష్యుల వైపు చూచి శిష్యులతో, వేదలైన మీరు ధన్యులు అంటారు. మనం దీనిని ఉంటున్నామా? తగ్గించుకుని బ్రతుకుతున్నామా? ఏ దినజీవన యాత్రకు ఆ రోజు కష్టపడి పోషించుకుంటూ దేవుని కృపను వృద్ధిలేటువంటి వారు అనుకుంటున్నామా? దేవుని దగ్గర గడిపేటువంటి వారు అనుకుంటున్నామా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారంగా అంటున్నామా? మనమాట ధన్యులమాట. కాబట్టి తండ్రి కనికరం గలవాడుగా ఉన్నట్లు మీరు కూడా కనికరం గలవారుగా ఉండండి. అవును, ఈరోజు దేవుని వాక్యంలో కనికరముతోను, ఆత్మఫలములతోను, మంచి ఫలములతో నిండుకున్నది. పక్షపాతమైనను వేషధానైనా కూడా లేకుండా ఉందట. నువ్వు పక్షపాతము వేషధాన లేనటువంటి ఈ దేవుని యొక్క కనికరాన్ని సంపాదించుకొని దేవుని కృపలో ప్రభు ప్రియులంగా మనము సాగి వెళ్ళేవారుగా అంటున్నాడు. కనికరం గలవారైనది. మీరు ఏ కొలతను కొలుస్తారో ఆ కొలత మీకు నిండుగా కొలవబడుతుంది. మనం ఏ రీతిగా ఉంటామో ఆ యాత్రను బట్టి దేవుడు తీర్పును తీర్చువాడుగా ఉంటున్నాడు.
తన మేలును అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. 103వ దావీదు కీర్తన ప్రభునందు పిల్లారా 8వ వచనంలో మనం ఉంటాడు కదా, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. అంత మాత్రమేనంటే దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. మన దేవుడు దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, కృప సమృద్ధిగా ఉన్నటువంటి వాడు, సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. మరి నూతన సంవత్సరం కొరకు ఆశపడే మనం ఆయన జన్మదిన సంతోషముతో పాటు నిత్య ఆశీర్వాదమును వాగ్దానము సంపాదించుకున్న ఆశపడేటువంటి మనము ఆ కృపను ఆ దయను మనం సంపాదించుకొని దేవుని సన్నిధానంలో జీవించే వారం ఉందాం. మరి ఒకరికి సాక్షిగా జీవించే వారముగా ఉందాం. ఒక ఆనవాళ్ళను సంపాదించుకునేటువంటి వారముగా మనము ఉందాం. దేవుని స్తోత్రాలు. ప్రభునందు నాతో పాటు 86వ దావీదు కీర్తన 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గలవాడు, ఓ గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, నిండినవాడు. వినండి, ఇప్పుడు 16వ వచనంకి వచ్చాం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము. దేవుని స్తోత్రం. అవును, సంవత్సరాంతంలో తల్లులారా లేకుండా తండ్రులారా ప్రార్థన చేసుకుంటున్నాం కదూ అంటున్నాడు. నా తట్టు తిరిగి నన్ను కరుణించమని కోరుతున్నాడు. నీ సేవకునికి నీ బలము మాత్రమే అనుగ్రహించు, నీ సేవకురాలి కుమారుని రక్షించు. అనేక మంది దీనులు దాసురాండ్రు, తల్లులు వారి బిడ్డల కొరకు, అనేక మంది తండ్రులు వారి బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వారి సంతానము శ్రేష్టముగా దీవించబడినట్లుగా నేను ఎరుగుతున్నాను. ఈ తల్లులు చేసిన ప్రార్థనలో పక్షపాతము దోషము లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో కనికరముతోను ఆత్మఫలములతోనూ నిండుకున్నటువంటి వారమై, ఇదిగో మన యొక్క ప్రేమలో ప్రార్థనలో మన విశ్వాసములో నిరీక్షణలో ప్రభునందులారా పక్షపాతము కానీ వేషధారణ కానీ లేకుండా జాగరూకులుగా జీవించే వారం ఉండడానికి దేవుని అంటున్నాడు. దైవభక్తుడు అంటున్నాడు, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు అయితే నీ సేవకునికి నీ బలము దయచేయి, నీ సేవకురాలి సంతానాన్ని కరుణించు అని చెబుతూ 17వ వచనంకి వచ్చేసరికి అంటాడు కదా, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించయ్యా. ఓ ప్రభునందుకులారా, నా పగవారు ఈ దైవభక్తునికే పగవారు నాడు పగపట్టారట. చాలా నీతిమంతుడుగా జీవిస్తుంటే, యథార్థవంతుడుగా జీవిస్తుంటే, పరిశుద్ధుడిగా జీవిస్తుంటే, ప్రార్థనాపడుగా జీవిస్తుంటే, దేవుని వాక్య ధ్యానంలో నమ్మకముగా వర్ధిల్లుతుంటే పగపట్టారట. ఈ రాజు పట్ల, ఈ చక్రవర్తి మీద పగపట్టిన వారు ఉన్నారు అంటున్నాడు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు ఒక ఆనవాలు కావాలట, ఒక సూచన కావాలట, ఒక ఆధారం కావాలట. అవును, ఈ సంవత్సరాంతంలో ఒక ఆనవాలు, ఒక ఆధారము సంపాదించుకున్నామా మేలు ఉంది. ప్రభునందుకులారా ఆశీర్వాదము ఆనవాలను బట్టి, ఓ ప్రభునందుకులారా దేవుని తండ్రి ఫలానప్పుడు ఈ రీతిగా నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, కృప చూపించిన దేవుడు అయ్యా, కనికరం చూపించవా? ఎందుకంటే ఈ దావీదు భక్తుడు తను 145వ దావీదు అంటున్నాడు కదా. ఓ దేవుని వాక్యం మనం చూసినట్లయితే 8-9 వచనాలు, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, దీర్ఘశాంతుడని చెబుతూ యెహోవా అందరికీ ఉపకారి. ఈ మహోన్నతుడు ఉపకారి, అపకారము చేసేవాడు కాదు, తీర్పు తీర్చేవాడు నిజమే, కానీ ఆయన ఉపకారమును చేసేటువంటి వాడు,
న్యాయపీఠము దగ్గర కూర్చుని బడా నమ్మకమైన మంచి దాసులని పేరు పెట్టి పిలిచేవాడు నిజమే. అదే సమయంలో తన చిత్తములకు యోగ్యకరము లేని వారిని వెలుపలికి కూడా పంపించేవాడే. ఈ మహోన్నతుడు, ఈ న్యాయాధిపత్యం దగ్గర, ఈ దయాదాక్ష్యములు కలిగిన వారి దగ్గర పైన వచ్చేటువంటి జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైనది. అంత మాత్రమే కాదు, కనికరముతోను ఆత్మఫలములతో నిండుకున్నటువంటి ఈ దైవిక జ్ఞానము సంపాదించుకున్నాం. ఈ దైవిక జ్ఞానము సంపాదించుకుని దేవుని కృపలో నమ్మకముగా సాగి వెళ్ళటానికి ఆయన వైపు మనం చూద్దాం. ఉపకార్యం చెప్పి ఆ తర్వాత రెండో భాగంలో దైవభక్తుడు దావీదు అంటాడు, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కనికరము ఓ ప్రభునందు ప్రియులారా సమస్త కార్యముల మీద ఉన్నవి. ఎట్లా ఉంటాయంటే దేవుని సన్నిధానంలో నమ్మకముగా ఉంటే, యథార్థవంతులుగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే, దేవుని కృపను వెదికిన వారముగా ఉంటే, సాక్ష్యములోను యాత్రలోను దేవుని కలిగిన వారముగా ధరించుకున్న వారముగా ఉంటే. దేవుని సంతానమా, ఈ కుటుంబంలో అనేక మంది నేను దేవుని సంఘములో నమ్మకముగా ఉండిన వారిని దేవుడు క్రమక్రమంగా దీవించాడు, ఆస్వాదించాడు. ఈ వాక్యాన్ని నేను చదువుకుంటూ ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభువారి వాక్యం గుర్తు వచ్చింది. నేను అప్పిచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు పుచ్చుకునేవానిగా నేను నిన్ను అవును అటువంటి వారిని నేను చూచాను. ఈ కుటుంబంలోనే బయట ఎక్కడో కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనులుగా వచ్చారు, చిన్నగా వచ్చారు. దేవుని సన్నిధిలో వారి విశ్వాసంలో, ప్రార్థనలో, సాక్ష్యంలో యథార్థవంతులుగా ఉన్నారు. వారిని క్రమక్రమంగా దేవుడు దీవించాడు. వారు దీవించబడిన కొలది సంఘంలోనే మూలస్తంభములుగా నిలబడినారు. దేవుని పని కొరకు, దేవుని సన్నిధిలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు మూలస్తంభములుగా నిలబడిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు మనలో కూడా ఈ జన్మలలో, అంత్య జన్మలలో, తీర్పు కాలములో ప్రభునందు ప్రియులారా నన్ను దేవుని సన్నిధానములో ఆయన కృపలో నమ్మకముగా ఉంటే పంపించేవాడుగా చేస్తాడు, కానీ విడిచేవాడు కాదు. ప్రభునందు ప్రియులారా, ఓ ప్రభునందు ప్రియులారా, దీవించేవాడే కానీ మనల్ని మరిచేవాడు కాదు. ఆయన మరిచిపోడు. దేవుని స్తోత్రం. మరిచిపోడు. ఈ దేవుడు మరిచే దేవుడు కాదు. పక్షపాతము కలిగిన వాడు కాదు. తండ్రికి పక్షపాతం ఉండవచ్చు, తల్లికి పక్షపాతం ఉండవచ్చు, అన్నదమ్ములకు వారి మధ్య పక్షపాతం ఉండవచ్చు, అన్నదమ్ములకు అక్కచెల్లెండ్రకు వారి మధ్య పక్షపాతం ఉండవచ్చు. ఈ దేవునికి పక్షపాతము నేనే లేదు. అందుకంటాడు కదా, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. మనము సజీవులుగా ఉన్నాము అంటే, నీవు సజీవుడిగా ఉన్నావు అంటే ఆయన మనం కాపాడిన వాడు కాబట్టి, కాపాడుతూ ఉన్నాడు కాబట్టి, కృప చూపిస్తూ ఉన్నాడు కాబట్టి, కృప చూపించే దేవుని సన్నిధిలో మన దైవిక జ్ఞానమును సంపాదించుకునే వారిని ఉన్నాము. ఆయన కృపలో వర్ధిల్లుదాము. ఓ మాదిరికరమైన జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని జీవించే వారం ఉన్నాము. మన దేవుడు మన కాపుదల్లో మనం బలపరిచేవాడు ఉంటాం. దేవుని వాక్యంలో నహూము గ్రంథం అండి, నహూము గ్రంథంలో ఒక మంచి మాటను చదువుకుంటానికి దేవుడు సహాయం చేశారు. మీకా గ్రంథానికి తర్వాత ఉంటుందండి. నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాబలము కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను
సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. సముద్రమును గద్దించి ఆరిపోచేయును. నదులన్నిటినీ ఎండిపోచేయును. భాషాను కర్మేలను వాడిపోవును. ఓ ప్రభునందు పిల్లారా, మరొకసారి పలుకుతుంది అమ్మ. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కనిపిస్తాం. అవును, ఆగుతాను. ఈ అధ్యాయం చదువుకున్నప్పుడు అవును కదా, ఈయన ఈ మహోన్నతుడు దీర్ఘశాంతుడు, మహాబలము కలిగిన వాడు, ఓ దోషము తీరుస్తాడు, ఓ నీతిమంతులుగా దీవించి ఆస్వాదించేవాడు. అయితే ఈ తర్వాత చదివినప్పుడు ఆయన తీర్పు కనబడుతుంది, ఆయన ఉగ్రత కనబడుతోంది. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావుదని దేవుని వాక్యం పడుతుంది కదా. ఈ వాక్కును బట్టి ప్రభునందు నేను భయపడ నేర్చుకుంటున్నానా? ఎంతవరకు భయపడుతున్నాను? లోబడినల్లో నీ ప్రజల వైపు తినమెల్ల నా చేతులు చాపుతున్నానని వాక్యం ఉంది. లోబడినల్లోని ప్రజలకు శ్రమని దేవుని వాక్యం ఉంది, తీర్పుని దేవుని వాక్యం ఉంది. ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తున్నట్లయితే నహూము అనే చిన్ని ప్రవక్త తీర్పుల గురించి మాట్లాడాడు. దీర్ఘశాంతము, కృపా సమృద్ధి గలవాడు, కనికరం చూపించేవాడు. నిజమే, దాన్ని సెలవిస్తే నదులారిపోతుంది, దాన్ని సెలవిస్తే గాలి తుఫాన్లు ఎమ్మడమైపోతుంది. ఈ అధ్యాయంలో మనం చదివినట్లయితే తీర్పు తీర్చేవాడు, తీర్పు తీర్చే దేవుని దగ్గర దైవిక జ్ఞానముతో, భయభక్తుల చేత, దేవుని కృప చేత, కనికరమును, ఆత్మ ఫలముల చేత, ఓ బడా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పి పిలువబడే పిలుపు చేత మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. దేవుడు మనల్ని విడిచివాడు కాక తన కృపలో భద్రపరిచి వృద్ధుల చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని సంతానమా, దేవుని కృపలో మరి యొక్క వాక్యాన్ని చదువుకోవాలని ఆశపడుతున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనము 16వ వచనం మనం చదువుకున్నాం. చూడండి. సియోనులో బాకా ఊదండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ప్రభు దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చండి, సమాజ కూటము ప్రతిష్ఠించండి, పెద్దవులను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి. వినండి. ఓ ప్రభునందు పిల్లరా, అంత్య దినములో ఉన్నాం కదూ, ప్రభురాకుడి దినాల్లో ఉన్నాం కదూ, మరి నూతన సంవత్సరంకి వెళ్ళిపోతున్నాం కదూ, కృప వెంబడి కృప కావాలి కదా, ఆశీర్వాదం కావాలి కదా, నూతన సంవత్సరానికి ఒక వాగ్దానం కావాలి కదా అంటున్నాడు. ఇదంతా కూడా బాగా కావదండి. ఉపవాసం ప్రతిష్ఠించండి, వ్రత దినం నియమించి ప్రకటన చేయండి. ఇవన్నీ చెప్పిన తర్వాత 16వ వచనం ఆఖరి అంటున్నాడు, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నీవు, పెండ్లి కుమార్తె గదిలో నీవు రావలను. అంటే కనికరము కలిగి ఆత్మఫలములతో నిండుకొని పక్షపాతమైన వేషధారణను కూడా లేకుండా జీవించేటువంటి మనము ఆ ఎదుర్కొంటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘము పెండ్లి కుమార్తె, ఈ పెండ్లి కుమార్తె సిద్ధపడి గదిలో నుండి రావాలట. ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని చదివితే ఏ గది? ప్రార్థనా గది అని దేవుని వాక్యం చదువుకున్నాను, విశ్వాస గది అని దేవుని వాక్యం చదువుకున్నాను, నిరీక్షణ గది అని దేవుని వాక్యం చదువుకున్నాను. ఏ మాత్రము మళ్ళీ అంటకుండా తనను తాను పరిశుద్ధపరుచుకునేటువంటి సంఘము ఆ పరిశుద్ధతతో ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ మన ప్రార్థనా గది నుండి రావాలి అని ఎదుర్కొన్నాను. ప్రభునందుకులారా మనం సిద్ధపడుతున్నామా? మన యాత్ర
మన విశ్వాసం పైన వచ్చే జ్ఞానము పవిత్రమైనది, మంచిది. పవిత్రంగా మనం ఉంటూ మంచిది. సమాధానకరమైనది, మంచిది. సమాధానకరంగా ఉంటే మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది. ఈ గుణగణాలన్నీ కూడా ఉండి ఉంటే మేలు, ఆశీర్వాదము. పెండ్లి కుమారుడు త్వరలో రాబోతున్నాడట. ఈ పెండ్లి కుమారుని ఎదుర్కొనేందుకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా మనం ఉన్నామా? సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా ఈ సంఘం ఉందా? ఏ రీతిగా ఉంటున్నాం? ఒక్కసారి దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని, ప్రశ్న చేసుకుని, ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరమును సంపాదించుకుని మన దేవుని మన జీవితంలో కలిగి ఆయన కృప అంతము వరకు, ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన రాకడ పర్యంతరము దేవుని ప్రియులముగా, ఆయన బిడ్డలముగా మనము సాగి వెళుతూ ఆయన్ను ఎదుర్కొందాము కాక. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కులను అంగీకరించి మేలును మనందరకు దయచేస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు నీకు స్తోత్రాలు. ఈ దినమందు మేము విన్న వాక్కులను మా హృదయంలో నాటి, మీ జీవజలమైన నీటితో కట్టి మమ్మల్ని అందరినీ కూడా ఫలింపచేయండి అయ్యా. కనికరమును ఆత్మ ఫలములను సంపాదించుకుని నీ కృపలో వర్ధిల్లుతూ పక్షపాతమైన వేషధారణ లేకుండా జీవించడానికి పెండ్లి కుమారుడుగా మీరు రాబోతుంటే, పెండ్లి కుమార్తె గదిలో ఉండి సిద్ధపాటుతోను, నిరీక్షణతోను, పరిశుద్ధతోను, నీతితోను మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి పరిశుద్ధ సంఘముగాను పెండ్లి కుమార్తెగాను ఉండటానికి మాకు నేర్పించి భద్రపరిచి మీ దేవునితో ముందుకు నడిపించమని ఇతని వాక్యాలు మాకు దీవెనకరంగా మార్చండి. మా రక్షకుడు ప్రియమైన యేసు వారి నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి. ఆమేన్.